అమ్మో దీన్ని చూసినవా అక్క? ఇది తక్కువది కాదు. ఏం చేసింది? కాలేజ్ పేరు చెప్పి చెట్ల పోంటి పుట్టల పోంటి తిరుగుతున్నది. అవునాయే. స్వాతి, ఇగోవే నీ నోట్బుక్. శైలు, వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్. ఏమై ఉంటదంటావు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే. ఛీ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమరి గురించే. నేనే కాదు, ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి చెప్పు. ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట. నిన్న ఏకంగా మీరు పీర్లగుట్టకాండే సంసారం పెట్టిరట. చిచ్చి, అట్లానే ఎవరు చెప్పిండ్రే నీకు? ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు. ఇంకా వట్టు నీ బుక్కు, నేను పోతా. ఎవరు చేసి ఉంటారు ఇట్లా? ఇంకెవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా ఆని పనే. మామ నాగులో మామ నాగులో మామ నాగులో. అరే మలిగా పకోడీ తీసుకురా. సరే. రే పకోడీ అవుతుందిరా. ఏ ఎందుకొద్దు? అవసరం అయితే గడ్డెంది నేను బతుకుదాం కానీ పకోడీ అవుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం అంటేనే పకోడీ, పకోడీ అంటేనే మనం. గసంటే పకోడీని వద్దంటే ఇదేనా కులం పంచాయతారా? కూర్చో. అది కాదురా వాడు. నా సబ్బులది ఆడు చెప్పిందని నువ్వు ఉర్రినావని పకోడీ రకం మానదురా, పకోడీ వస్తుంది. అరే చోటు, పకోడీ లారే. సరే. అయితే దీనికి పుట్టిర్రా మీరు. నాకు కనుక బంగారం దొరికితే దీన్ని 100 డేస్ ఆడాలి. నకరాలు చేస్తున్నావురా? మూతి పనులు రాళ్ళ కొడతాను. నేనేం నకరాలు చేసిన అక్క? ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా? నువ్వు కొడుతున్నా అక్క కింద పడ్డది. నేను కొట్టకున్నా అది కిందనే పడేది. నమస్తే. నాకు పెట్టుర్రి, కాంట్రాక్ట్లు మందికి ఇప్పిరి, మర్యాదలు నాకు, పైసలు మీకు, అంతేగా? అదేందన్న అంత మాట అన్నావు? మరేమనాలే? ఓ చెరువు కాంట్రాక్ట్ గురించా? అదేదో జనాల జున్నికి మినిమినేషన్ లెక్కలన్నా. అయినా మిమ్మల్ని కాదని మేము చేసేటోళ్ళంత గొప్ప చూడు, దేవుని సేవ పూజారి కోసం, భక్తుల కోసం కాదు. సమస్య అయింది అనుకుంటా గెలిచినాం కదా అని ఓ తిప్పుకుంటా తిరుగుడు కాదు. లాభం వచ్చే పని చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఇది నేను చెప్పా. సరే అన్నా. హలో మామా, ఏడున్నారా? అదేరా ఇటు తూర్పు దిక్కు రంగనాయకుల గుట్ట కింద బంగారం ఉన్నాయంటే శూన్యకి పోతున్నాం. చినీ అవ్వ మీరు మారరా, సావురు పోరి. చంపేదాన్ని రే, ఏందిరా అదే? చూస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అట్లా చూస్తున్నావేందిరా? మనుషులను చంపుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావా? నాన్న నేనేమన్నా నిజంగా చంపుతున్నానా? సినిమానే కదా. అరే నీ బుద్ధి చూస్తుంటే నాకు భయం అవుతుందిరా. ఇప్పుడేంది, టీవీ బంద్ చేయాలనా? అంతేగాని నువ్వు పని చూసుకుంటానన్న మాట లేదన్నట్టు. చెప్పినా కదా నాన్న, 2 ఏళ్ల దాకా ఏ పని చేయనని. చాలా ఆపు. ఊరి మీద పడి తిరుగుతాననేటోని నిన్నే చూస్తున్నా. బోబెట్టు చెప్తినవేందానా? ఎప్పుడు నీ గోలు నీదేనా? మీ నాన్న కూడా నేను ప్రైవేట్ కాలేజ్ వేస్తే తెలుస్తుండే. కొడుకులు చేపలను రాకినట్టు రాక్తారు ర్యాంకుల కోసం. అరే జీవితానికి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది నాన్న అంటే అర్థం చేసుకోవేంది? నాన్న నువ్వేమని అనుకో, 2 ఏళ్ల దాకా నువ్వు ఏ పని చెప్పినా నేను వినర్రా. మీరెనరు. ఊళ్ళో మైసమ్మ దున్నపోత లెక్క ఊరంతా తిరగండి. నీకు తోడు ఆవరాగాళ్ళు 3. సినిమాలు, షికారులు, గొడవలు, లవ్వులు. ఊరంతా ఉమ్మేసేదాకా తిరగండి రా. నాన్న ఇందాక తిట్టింది మళ్ళా తిట్టు. పెట్టి కొట్టేనా పలిగిపోతుంది. పోరా. నాన్న ఓ 100 రూపాయలు ఇవా, మళ్ళీ ఇస్తా. ఓన్లీ 100. ఐ గివ్ బ్యాక్. ప్రపంచంలో ఏ తండ్రిని పైసలు కొడుకిలా అడగడరా. ఒరే, ఏం చేసి తీరుస్తావురా? నీ ముఖం మళ్ళీ ఇచ్చే రకమైనారా? చెప్పు. పొరపా.